ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదు, ఆదిశక్తి అని అర్థమైందిగా. మనమే మగాలం. అది అర్థం చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. అవునండి, ఇక నో వార్, ఓన్లీ పీస్. నా మనశ్శాంతిని పీస్ పీస్ చేసి ఇప్పుడు పీస్ అంటున్నావు నువ్వు? కావాలంటే మధ్యాహ్నం భోజనంలోకి ఒక లెగ్ పీస్ కూడా చెప్తాను బాసు. మీరు పీస్ఫుల్గా తిని ఈ పీస్ అగ్రిమెంట్కి వచ్చేసేయండి. లేకపోతే మీరన్నట్టు మన మనశ్శాంతి పీస్ పీస్ అయిపోతుంది. ఒరేయ్, ముందు నిన్ను పీస్ పీస్ చేయాలరా. పాపం, నేను చేసిన పొరపాటుకి మధ్యలో అన్యాయం చేశారండి. మూలిగే నక్క మీద తాటి పండులాగా వచ్చి పడుతున్నాడు వీడు. ఓహో, నేను తాటిపండు అయితే మీరు నక్క అని ఒప్పేసుకున్నట్టే కదా. అయితే ఓకే. రేయ్, ముందు నిన్ను పొడవాలరా నిన్ను. ఇదిగోండి బాసు, మధ్యవర్తిగా వచ్చినందుకు మధ్యలో నలుబలి చేయకూడదు. మీరు చూసుకోండి. బాయ్. ప్లీజ్ అండి, ఇక నుంచి ఇలాంటి మారణాయుధాలు అస్సలు వాడను. నన్ను క్షమించేయరు ప్లీజ్. ఇక నుంచి ఏదున్నా మాట్లాడి విషయం తెలుసుకుందాం, సరేనా? మరీ ఇంత బతిమాలుతున్నావు కాబట్టి ఈసారికి క్షమించి వదిలేస్తున్నా. కానీ రిపీట్ అయితే మాత్రం అస్సలు రిపీట్ అవ్వదు. నన్ను క్షమించేశాడు నా బంగారు మొగుడు. సారీ, సారీ, సారీ. అమ్మా అమ్మా, నేను క్షమించానని చెప్పానే గాని నేను క్షమించను. చెప్తా, ఇది మనసులో పెట్టుకునే ఉంటా. అవకాశం వచ్చినప్పుడు అప్పుడు చెప్తా నీ సంగతి. అబ్బా, ఏమైంది దేవకి? బాగా టెన్షన్గా కనిపిస్తున్నా? పొట్లం కేసు గురించి ఆ లాయర్ మీ అల్లుడు గారికి ఫోన్ చేశారమ్మా. ఆ కేసులో 10వ తారీఖున సుధీర్ని కోర్టులో హాజరుపరచాలట. ఈ కోర్టు గొడవలేంటి? ఆ రోజు పోలీస్ స్టేషన్ నుంచి ఏ కేసు లేదని తీసుకొచ్చారు. ఆ కేసు మొత్తం ఆ ప్రణయ్ గాడి మీదే ఉంది కదా. వీణ్ణి కోర్టుకి తీసుకెళ్లడం ఏంటి? పరువు పోతుంది. ఇప్పటి వరకు నేను అలాగే అనుకుంటూ ఉన్నాను. కానీ పొట్లాలు దొరికింది సుధీర్ కారులో కదా. ప్రణయ్ A1 అయితే వీడు A2 అంట. అసలు వీడి కారులోకి పొట్లాలు ఎలా వచ్చాయి, దీనికి దానికి సంబంధం ఏంటి అని కోర్టులో వీడిని ప్రశ్నిస్తారట. కోర్టులో ఖచ్చితంగా హాజరవ్వాలట. అయ్యో, ఆ కేసు గొడవ వీడి మీదకి రాదని కాస్త ధీమాగా ఉన్నాం కదా. అప్పుడే ఏంటి ఇలా అయ్యింది? అల్లుడి గారికి చెప్పు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, అసలు వీణ్ణి ఆ కోర్టు ఛాయలకి వెళ్లకుండా చేయమని చెప్పు. నేను ఆయనతో ఇదే మాట చెప్పి చూశానమ్మా. కానీ కోర్టుకైతే వెళ్ళక తప్పదు అంటున్నారు. పైగా ఆయన ఏ తప్పు చేయని ప్రణయ్ని ఈ కేసులో ఇరికించి అతనికి శిక్ష పడే పరిస్థితి తీసుకురావడం ఎంతవరకు న్యాయమని బాధపడిపోతూ ఉన్నారు. ఏ నేరం ఎరగకపోవడం ఏంటి? అసలు ఈ నేరానికి కారణం వాడే కదా. ఆ ప్రణయ్ గాడే కదా సుధీర్ నిరికించాడు. ఆ నిజం మనకు తెలుసు, కానీ బయటికి చెప్పలేం కదా. సరే దేవకి, మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ సుధీర్కి ఎలాంటి ప్రమాదం రాకుండా ఏదో ఒకటి చేయమని చెప్పు. నాకు ఈ విషయంలో చాలా భయంగా ఉందమ్మా. ఆయన ఒకవైపు ప్రణయ్ మంచోడని నమ్ముతూ వాడిని ఈ కేసులో ఇరికించడం అన్యాయమని బాధపడిపోతున్నారు. మరోవైపు ఆ రామచంద్రకి ద్రోహం చేసిన వాడినవుతానని, అతనికి ద్రోహం ఎలా చేయగలను అని బాధపడిపోతున్నారు. ఇందులో రామచంద్రయ్యకి చేసిన ద్రోహం ఏముంది? దానికి దీనికి సంబంధం ఏముంది? ఆ ప్రణయ్ రామచంద్రకి పెద్దల్లుడు కదా. ఆ ప్రణయ్ మంచివాడని ఆ రామచంద్ర కూడా నమ్మి ఇప్పుడు వాళ్ళని క్షమించి దగ్గర తీసుకున్నాడు. ఇలాంటి సమయంలో తప్పు చేయని ప్రణయ్ని ఈ కేసులో ఇరికించడం మూలాన తన కొడుకుని కాపాడుకోవడానికి స్నేహితుడి అల్లుడిని బలిచ్చేశారు అనే అపరాధ భావం ఆయన్ని కుంగదీసేస్తోంది. అందుకనే ఆయన విపరీతమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ ఎటువంటి పరిణామాలకి దారితీస్తుందోనని నాకు భయంగా ఉంది. ఏమిటి నువ్వు అనేది? అవునమ్మా, సుధీర్ ఈ నేరం చేశాడని నమ్ముతున్నారు గనుకనే కోర్టులో నిజాన్ని ఒప్పుకోమంటారేమోనని భయంగా ఉంది.
నిజాన్ని ఒప్పుకోకపోయినా నిజంగా వాడికి సంబంధం లేదు కదా, వాడెలా ఒప్పుకుంటాడు? అమ్మా, అసలే తలపోటొచ్చేంత టెన్షన్గా ఉంది. అదే ఆలోచిస్తున్నాను. నువ్వు కాసేపు ఊరుకో. సరే సరే, ఏదైనా కాస్త మంచిగా ఆలోచించు. ఉండు, నీకు కాఫీ పట్టుకొస్తాను. హాయ్ బ్రదర్, మీరు? హాయ్ బ్రో, మా బ్రదరే పంపించాడు. నా పేరు రుద్ర. ఏంటి సడన్గా మళ్ళీ మేం గుర్తొచ్చాం? ఏం లేదు బ్రదర్, మళ్ళీ నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి బ్రదరు, మీరు ఎలాంటి వ్యాపారం చేయడం ఏంటి? మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అంట కదా, ఏదో భారీగా లక్షలు సంపాదిస్తారంట కదా. ఇప్పుడు మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఈ బిజినెస్ చేస్తానంటున్నారు? బ్రదర్, మొన్న మీ వాళ్ళు అడిగినప్పుడు ఏదో మూడ్ ఆఫ్లో ఉండి అలా మాట్లాడాను, అదేం పట్టించుకోకండి. అది మోడ్ ఆఫ్లో ఉండి తిట్టినట్లేదు బ్రదర్. ఏదో మీరు కోటేశ్వర్లు, మేం పనికిరాని వెధవలు అన్నట్టు తిట్టి మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ చూడడం కానీ చేయకూడదని వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పుడు ఫోన్ చేసి మరీ కలుస్తున్నారు. బ్రదర్, మనుషులందరూ ఎప్పుడు ఒకేలా ఉంటారా? ఏదో నేను పోలీసులకి దొరికిపోయానని ఫ్రస్ట్రేషన్, కోపము ఉండింది. దానివల్ల మళ్ళీ ఈ బిజినెస్ చేయకూడదు అనుకున్నాను. కానీ రిస్క్ లేకుండా ఏం చేయలేం కదా బ్రదర్, అందుకనే మళ్ళీ రిస్క్ చేద్దామని ప్రిపేర్ అయిపోయాను. బ్రదరు, ఆల్రెడీ నీ మీద ఒక కేసు ఉందంట. పోలీసులు నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. రిస్క్ అయిపోద్దేమో, ఆలోచించుకో. చిచి, అసలు నేను వేరే బిజినెస్ చేస్తున్నాను, దాని జోలికి వెళ్ళట్లేదని అర్థమయ్యి వాళ్ళు అదే నమ్మకంలో ఉన్నారు. నేను మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నానని మీకు నాకు తప్ప వేరే ఎవరికి తెలుస్తుంది? బ్రదర్, పోలీసులకు అనుమానం వచ్చే ప్రసక్తే లేదు. నేను చూసుకుంటాను బ్రదర్. సరే, నువ్వు అంత ముచ్చట పడుతుంటే నేను మాత్రం ఏం చేయగలను? కానీ ఒక్క విషయం, ఎట్టి పరిస్థితుల్లో మా పేర్లు బయటికి రావడానికి వీల్లేదు. నీకు తెలుసో లేదో, మేము చూడ్డానికి ఒక గ్రూపులా కనిపిస్తున్నా ఇది ఒక పెద్ద చైన్ రాకెట్. ఏమాత్రం తేడా జరిగి మా పేరు గనక బయటికి వచ్చిందనుకో, ఆ తర్వాత దాని పరిణామాలు మామూలుగా ఉండవు. మాకంటూ ప్రమాదం జరిగిందనుకో, ప్రాణాలు తీయడానికి కూడా మా గ్యాంగ్ వెనకాడరు. ముందే చెప్తున్నాను. బాసు, మరీ భయపెట్టకు బాసు. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా? జాగ్రత్తగానే ఉంటాను. అసలు నేను పోలీసుల చేతికి చిక్కితేనే కదా మీ పేర్లు చెప్పడానికి. నువ్వు ఈ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు పోలీసులు నీ మీద అనుమానం లేని రోజుల్లోనే నువ్వు పోలీసులకి చిక్కావు. మరి ఇప్పుడు నువ్వు పోలీసుల దృష్టిలో ఉన్నావు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు బ్రదరు. అప్పుడు కూడా నేను ఈజీగా తప్పించుకొని ఉండగలను, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. అదంతా పెద్ద కథలే బ్రదర్, నేను చూసుకుంటాను కదా, నీకెందుకు? సరే, ఒక 5 డెలివరీలు ఉన్నాయి, చేస్తావా? చేస్తాను బ్రదర్. సరే. బ్రదర్, లొకేషన్ షేర్ చేస్తావా? చేశాను చూడు. ఓకే బ్రదర్. జాగ్రత్తగా పెట్టు. 5 ప్లేసుల్లో డెలివరీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి. ఓకే బ్రదర్, నేను చూసుకుంటాను. థ్యాంక్స్.
చెప్పరా. అక్క శుభవార్త. ఆ ప్రణయ్గాడు ఎలకబోన్లో పడ్డట్టు కరెక్ట్గా మనం అనుకున్నట్టు ట్రాప్లో ఇరుక్కున్నాడు. వాడు వెళ్ళి పొట్లం వ్యాపారం చేస్తానని మనం ఏర్పాటు చేసిన వాడిని కలిశాడు. శభాష్రా, సరైన సమయంలో శుభవార్త చెప్పాం. వాడు వెళ్ళి సరైన సమయంలోనే చిక్కాడు. వాడికి ఎప్పుడు పొట్లాలు అందిస్తారో, వాడు ఎప్పుడు తీసుకెళ్తాడో మొత్తం కరెక్ట్గా ఫాలో అప్ చెయ్యి. దానికి తగ్గట్టే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, వాడిని పట్టుకోవడం అన్నీ పకడ్బందీగా జరగాలి. అవన్నీ ఆల్రెడీ నేను వాళ్ళ క్లియర్గా చెప్పేశానక్క. అన్నీ అయిపోతాయి. జాగ్రత్తరా, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. మిస్ అవదక్క, ఖచ్చితంగా పట్టించేద్దాం. ఓకే. ఏంటి దేవకి, ఆ ప్రణయ్గాడు చిక్కేలా ఉన్నాడా? అవునమ్మా, వాడు వెళ్ళి ఆ పొట్లం వ్యాపారం చేసేవాడిని కలిశాడట. సరుకు అమ్ముతానని వాడే అడిగాడట. ఆ ఈ కేసు కోర్టుకు వెళ్లేలోపు ఆ ప్రణయ్ గాడిని పోలీసులకు పట్టిస్తే అప్పుడు గతంలో సుధీర్ని అన్యాయంగా ఈ కేసులో ఇరికించాడు అని కూడా సులువుగా నిరూపించొచ్చు. దాంతో నా బిడ్డ నిర్దోషి అని కోర్టుతో పాటు నందు మీ అల్లుడు గారు కూడా నమ్ముతారు. నాకు కావాల్సింది అదే. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కాస్త ధైర్యంగా ఉంది. ఎలాగైనా వాణ్ణి చిక్కేలా చెయ్యాలి. హే, జీతం పడింది. అవునా? హా, ఎంత? నాకు లోన్ ఉందిగా, ఈఎంఐకే పోతాయి మొత్తం. నాకు 2 ఎక్స్ట్రా లీవ్స్కి 2000 పోయాయి. అమ్మా, జీతం పడిందా? దేవుడా. ఏంటి 8,200 రూపాయల? దుర్మార్గం పాడుగాను. ఈ బాసు రాక్షసుడు ఫైన్ల పేరుతోటి, ట్యాక్స్ల పేరుతోటి నా జీతం మొత్తం కట్ చేసి చివరికి ఇలా 8,200 రూపాయల జీతం ఇస్తాడా? చెప్తా ఈయన సంగతి. ఏంటి సార్ ఈ అన్యాయం? ఏంట్రా గొంతు చించుకుంటున్నావు? మరి నా జీతం మొత్తం మీరు చించేశారుగా. నీకు రావాల్సిన జీతం కరెక్ట్గానే వచ్చింది. ఏంటి కరెక్ట్ గా వచ్చిందా? నా జీతంలో 70% కోసేశారు. 8,200 వచ్చింది. నేను ఆఫీసులో మిమ్మల్ని ఎదిరించి మాట్లాడానని కొంత అపరాధం, కొన్నిసార్లు పర్సనల్ విషయాలు మాట్లాడానని ఇంకో అపరాధం, 10 నిమిషాలు లేటుగా వచ్చానని ఇంకొక అపరాధం. ఇలా రకరకాల అపరాధాలతో 70% జీతం కోసేశారు సార్. అది నేను వేసిన అపరాధం కాదురా, నీ స్వయంకృత అపరాధం. నోరు అదుపులో పెట్టుకోరా అని చెప్తూనే ఉన్నాను, విన్నావా? ఇప్పుడు అనుభవించు. అనుభవించడానికి ఏముంది సార్ ఇక్కడ? 8,200. ఇది అన్యాయం సార్. ఇది అన్యాయం కాదురా, వాగిన వాగుడికి తగిన పరిష్కారం. పరిష్కారం కాదు సార్, మీ దగ్గర పనిచేస్తున్న చూడండి, అది నా గ్రహచారం. ఇదిగో, ఆఫీస్ టైంలో నువ్వు పనికి మాలిన డిస్కషన్స్ పెడుతున్నావు. మళ్ళీ ఈ నెల కూడా అపరాధం మొదలవుతుంది. చాలు స్వామి, ఇప్పటికే బాడీ రక్తసిక్తం అయిపోయింది, ఇంకా తూట్లు పడవకండి. వావ్, నా ఫస్ట్ సాలరీ వచ్చేసింది. అరే, ఆశ్చర్యంగా ఉంది. నేను పండగ సమయంలో తీసుకున్న అడ్వాన్స్ ఇందులో డిడక్ట్ చేసేస్తారు. ఓ 50,000 కట్ అయిపోతాయి. ఈ నెల అవసరాలు ఎక్కువ ఉన్నాయి, ఏం చేయాలా అనుకుంటున్నాను. పర్లేదే, బాస్ మొగుడు కరుణించి అడ్వాన్స్ డిడక్ట్ చేయలేదు. ఏమైనా మొగుడే. మెసేజ్లో అంకెల రూపంలో జీతం ఉంటే జీతం తీసుకున్నట్టే లేదు. మేడం. ఏంటన్నయ్య అంత నీరసంగా ఉన్నారు? నా జీవితంలో నీరసం తప్ప ఇంకేముంటుంది మేడం? చెప్పండి మేడం. 1 నిమిషం నా క్యాబిన్కి వస్తారా? ఇదిగో వస్తున్నాను మేడం. సార్, మేడం గారు పిలుస్తున్నారు, వెళ్ళొచ్చా? లేకపోతే దీనికి కూడా అపరాధం ఉంటుందా? ఆ, వెళ్ళు వెళ్ళు. థ్యాంక్స్ సార్. మేడం. అన్నయ్య, నా ఫస్ట్ నెల జీతం పడింది. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అవునా? నాకు సంతోషపడాలనే ఉందమ్మా, కానీ పడలేకపోతున్నాను. ఎనీవే, హ్యాపీ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ శాలరీ. అన్నయ్య, జీతం డబ్బులు అకౌంట్లో పడ్డాక కూడా
జీతం వచ్చిందన్న పూర్తి తృప్తి ఉండట్లేదన్నయ్య. మనది మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదా. జీతం డబ్బులు చేతికొచ్చి ఆ కరెన్సీ నోట్లు చూస్తేనే కంటికి కాస్త వింపుగాను, మనసుకి పూర్తి ఆనందంగాను ఉంటుంది. నా శాలరీ మొత్తం క్యాష్ గా చేసి తీసుకురాగలరా? తీసుకొస్తానమ్మా. ఒక చెక్ తీసి సంతకం పెట్టివు. మీరేంటన్నయ్య అంత నీరసంగా ఉన్నారు? అదెందుకులేమ్మా, నువ్వు హ్యాపీగా ఉన్నావుగా. ఇప్పుడు నా బాధ చెప్పుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఉంటుంది. ఆ చెక్కిల ఇవ్వు తల్లి, క్యాష్ చేసి తీసుకొస్తాను. సరే అన్నయ్య, తీసుకోండి. అమ్మయ్యా, ఫుల్ శాలరీ వచ్చేసింది. అనుకున్నది అనుకున్నట్టే చేసేయచ్చు. నో వరీస్. హ్యాపీ మధు, బీ హ్యాపీ. చెప్పుకోటి. అక్క, వాడు సరుకు తీసుకుని బయలుదేరాడు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారంటనా? ఆ వాడు తీసుకుని వెళ్ళగానే వాడు డెలివరీకి ఎటెళ్తున్నాడు, ఏ రూట్లో వెళ్తున్నాడు మొత్తం వివరాలు చెప్పారు. పోలీసులు వాణ్ణి మఫ్టీలో ఫాలో చేసి పట్టేసుకుంటారు. ఖచ్చితంగా పని అయిపోతుంది కదా? ఖచ్చితంగా అయిపోద్దక్క, నువ్వేం దిగులు పెట్టుకోకు. హ్మ్. వీళ్ళు ఖచ్చితంగా పోలీసులు అయింటారా? మఫ్టీలో ఫాలో అవుతున్నట్టున్నారా? వీళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో ఏంటో. తిప్పు తిప్పు త్వరగా పోనీ. వాడికి మనం ఫాలో చేస్తున్నట్టు అనుమానం వచ్చినట్టుంది. అందుకే వాడు నాటకాలు ఆడుతున్నాడు. అవునవును, వాడి దగ్గర సరుకు ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. ఇంకా వాడిని ఫాలో చేస్తూ ఉంటే వెళ్ళే ప్రాసెస్లో తప్పించుకుంటాడేమో. ఇప్పుడే పట్టేసుకోవడం బెటర్. ఏంటండి అడ్డుపడతారు? చెప్తానులే గాని, నీ పేరు ప్రణయనే కదా? అవును, నా పేరు మీకెలా తెలుసు? నీ పేరు వివరాలు మాకు బాగానే తెలుసు, కానీ ముందు బండి దిగు. దేనికండి? పోలీస్ సార్, ఆల్రెడీ నీ మీద పొట్లం కేసు ఉంది. కేసు కూడా కోర్టు హీరింగ్కి వస్తుంది. అయినా నువ్వు వ్యాపారం మానలేదరా? సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను వ్యాపారం చేయడం ఏంటి సార్? లేదు సార్. ఉందో లేదో ఇప్పుడే రెడ్ హ్యాండెడ్గా తెలుస్తుంది. నువ్వు వీడియోది. నువ్వు బండి దిగు. సార్ వీడియోలేంటి సార్? నువ్వు బండి దిగో. సార్ సార్ బ్యాగ్ ఓపెన్ చేయి. సార్ దేనికి సార్? నువ్వు ముందు బ్యాగ్ ఓపెన్ చేయి. సార్ ఒక నిమిషం సార్. సార్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. చేస్తున్నాను సార్. సార్ నిజంగానే ఏం లేదు సార్. సార్ ఏం లేదు సార్.
ఇది చాలా అన్యాయం సార్. ఏం లేకుండానే ఇలా వచ్చేసి ఎందుకు సార్ ఇబ్బంది పెడతారు? ఏయ్ నోర్మయ్, చేతులెత్తు. ఏం లేదయ్యా. ఉంటే కదా సార్ ఉండడానికి. ఏం లేదంటారు? నేను సిన్సియర్గా పని చేసుకుందామని వెళ్తున్నాను. నా మూడు మొత్తం స్పాయిల్ చేశారు మీరు. ఏయ్, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అయినా తప్పించుకుంటున్నావు. సార్ తప్పించుకోవడం ఏంటి సార్? సార్ మీకు పుణ్యం ఉంటుంది, నిజాయితీగా బతకాలి అనుకుంటున్నాను. మీరు ఇలా చేసి బాధ పెట్టకండి సార్. ఆ, ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది. అంతే సార్. కేసులో ఎవరైనా ఇరుక్కున్నాడు అంటే వాడిని ఇలాగే మనిషిగా మారే అవకాశమే లేకుండా టార్చర్ చేస్తూనే ఉంటారు సార్ మీరు. ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. సారీ సార్. నేను వెళ్ళొచ్చా? బయలుదేరు. అమ్మ నేను రాత్రంతా కూర్చుని చాలా డిస్కస్ చేసి ఒక లిస్ట్ తయారు చేశాం. మీరు ఆ లిస్ట్ ప్రకారం సింపుల్గా సారు పెడితే సరిపోతుంది కదా అని అమ్మ ఆలోచన. ఇందులో ఉన్నవి చేస్తే చాలు, అనవసరంగా మీరు ఇబ్బంది పడొద్దు. ఈ లిస్టులో ఉన్నవి చాలు అని ఓ లిస్ట్ ఇచ్చింది. ఆ లిస్టు చూస్తే ఆల్రెడీ మీ నాన్న చెయ్యాలనుకున్న దానికంటే ఎక్కువే ఉన్నాయి. ఇప్పటికే అప్పు తీసుకోగల వాళ్ళ దగ్గర చాలా అప్పు చేసిందుంది. కొత్త అప్పు అడగడానికి ఇబ్బందిగా ఉంది.